ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. కారు కడుగుతున్నారా? అబ్బే లేదు, నీళ్లు పోస్తున్నా, పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా మా ఇంట్లో టీవీ వస్తలేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే మూడు రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? అదే అవును, మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరు వెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో ఎలా పోయారండి? కోనేటి స్నానానికి వెళ్ళాడు. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. 3 వేసాడు, దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించాలి. అప్పటి నుంచి అదేంటి మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా? గజ ఎత్తగాడే, గజ మాత్రమే ఎదగాడు. పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడు కనుకరించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటే మనం చేయాల్సింది కూడా చేయాలి. ఏమండి ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేను ఏం చేయాలి? ఒక 4 రోజులు క్యాంప్కి వెళ్ళరా? ఈ 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఒక రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం అయితే ఎవరొకరు వచ్చిపోతుంటారు. అది ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిళ వాళ్ళు పుట్టారు, ఆయన వాళ్ళు పుట్టారు కనుక్కో. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాణి పుట్టిద్దా? వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవడమే. అదే